హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్ సిరీస్లో భాగంగా ఈరోజు క్లాస్ నెంబర్ 60ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్లో జనరల్ నాలెడ్జ్ క్లాసెస్ అన్నీ కూడా 250 వరకు ఉన్నాయి. అన్నింటిని కూడా మీకు ఫ్రీ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో అన్ని ఫ్రీ మెటీరియల్స్ కాబట్టి తప్పకుండా యూజ్ చేసుకోండి. సో ఏ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికైనా ఈ యొక్క క్లాసెస్ అన్నీ కూడా యూజ్ అవుతాయి కాబట్టి డైలీ ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్: ఈ క్రింది ప్రాంతాలు లేదా రాష్ట్రాలు స్వాతంత్ర్యోద్యమ సమయంలో వివిధ దేశాల పరిపాలనల్లో ఉండేవి. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 సిక్కిం, చైనా. సరికాని జత అంటే సిక్కిం, చైనా. మరి సరి అయిన జతలు ఏంటో చూద్దాం. గోవా పోర్చుగీస్, పుదుచ్చేరి ఫ్రెంచి, దాద్రా నగర్ హవేలీ పోర్చుగీస్. నెక్స్ట్ క్వశ్చన్: 1956లో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ద్వారా 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. వీటి తర్వాత ఏర్పడిన తొలి రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 గుజరాత్. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి పాలిటీ. నెక్స్ట్: భారతదేశంలో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 భారత పార్లమెంట్కి ఉంటుంది. నెక్స్ట్: ఢిల్లీ మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సుష్మా స్వరాజ్. నెక్స్ట్: ఢిల్లీ పుదుచ్చేరిలో రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి పాలన విధిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 239A(b). నెక్స్ట్: ప్రస్తుతము కేంద్ర పాలిత ప్రాంతాల గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 8వ భాగంలో ఉంది. నెక్స్ట్: క్రింది రాష్ట్రాలను అవి ఏర్పడిన సంవత్సరాలను అనుసరించి వరుస క్రమంలో రాయండి. ఆన్సర్ ఫస్ట్ వచ్చేసి వరుస క్రమంలో రాయండి అన్నాడు కాబట్టి ఫస్ట్ పంజాబ్, నెక్స్ట్ మణిపూర్, నెక్స్ట్ సిక్కిం, నెక్స్ట్ వన్ వచ్చేసి 4th వన్ గోవా. సో ఇది సరి అయిన వరుస క్రమం. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్కు సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కర్బీ ఆంగ్లాంగ్ అసోం. నెక్స్ట్: క్రింది వారిలో ఎవరిని ఎన్నిక ద్వారా కాకుండా కార్యనిర్వాహక శాఖ ఉత్తర్వుల ద్వారా నియమిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 గవర్నర్. ఈ యొక్క గవర్నర్ని ఎన్నిక ద్వారా కాకుండా కార్యనిర్వాహక శాఖ ఉత్తర్వుల ద్వారా నియమిస్తారు. నెక్స్ట్: క్రింది వారిలో ఎవరు తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి? ఆన్సర్ ఆప్షన్ 1 రాష్ట్రపతి. నెక్స్ట్: క్రింది వారిలో ఎవరిని తొలగించడానికి పార్లమెంటు తీర్మానము అవసరం లేదు? ఆన్సర్ ఆప్షన్ 4 గవర్నర్ని తొలగించడానికి పార్లమెంటు తీర్మానము అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది వారిలో ఎవరిని ప్రజలు నేరుగా ఎన్నుకోవడము జరగదు? ఆన్సర్ ఆప్షన్ 4 పై వారందరూ అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్. సో వీరిని ప్రజలు నేరుగా ఎన్నుకోవడము జరగదు. సో మరి నేరుగా ఎన్నుకునేది ఎవరిని అంటే ఆ ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు కదా, సో వాళ్ళని ప్రజలను నేరుగా ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్: క్రింది వారిలో ఎవరి పదవీ కాలము రాష్ట్రపతి అభీష్టం మేరకు మాత్రమే ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అటార్నీ జనరల్. నెక్స్ట్: కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 పై వారందరూ అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, అటార్నీ జనరల్. సో వీళ్ళందరూ కూడా కార్యనిర్వాహక శాఖలో ఉంటారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 పై వారందరూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్: భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిగా ఎన్నిసార్లు కొనసాగవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్నిసార్లు అయినా కొనసాగవచ్చు. నెక్స్ట్:
మౌలిక భారత రాజ్యాంగంలో రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను ఎన్ని భాగాలుగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ 3 4 భాగాలుగా విభజించారు. నెక్స్ట్, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకై నియమించిన మొదటి కమిషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఎస్కే థార్ కమిటీ. నెక్స్ట్, ఫజల్ అలీ కమిషన్ సిఫార్సు ప్రకారము 7వ రాజ్యాంగ సవరణ చట్టము 1956 ద్వారా ఎన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 14 రాష్ట్రాలను 6 కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. నెక్స్ట్, భాషా ప్రయుక్త రాష్ట్రాలను 1956లో ఏర్పాటు చేసిన 14 రాష్ట్రాలలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మైసూర్. నెక్స్ట్, భారతదేశంలో 3 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పుదుచ్చేరి. నెక్స్ట్, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతానికి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అసెంబ్లీ మంత్రి మండలిని ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 69వ చట్టం. నెక్స్ట్, ఈ క్రింది ఏ సంవత్సరాల్లో 3 చొప్పున రాష్ట్రాలు ఏర్పడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ, అంటే 1972, 1987, 2000 సంవత్సరాల్లో 3 చొప్పున రాష్ట్రాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై 1951 ఆగస్టు 15 నుంచి 35 రోజులు నిరాహార దీక్ష చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గొల్లపూడి సీతారామమూర్తి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో 21వ భాగంలో ఆర్టికల్ 371లో ఎన్ని రాష్ట్రాలకు ప్రత్యేక అంశాలను కల్పించారు? ఆన్సర్ ఆప్షన్ 3 12. నెక్స్ట్, ప్రస్తుతం భారతదేశంలో శాసనసభలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 3 3. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఏ ప్రక్రియ ద్వారా విలీనమైంది? ఆన్సర్ ఆప్షన్ 4 విలీన ఒప్పందం ద్వారా. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 ప్రకారము ఏ రాష్ట్ర గవర్నర్కు ఆ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక అధికారాలను కల్పిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 కర్ణాటక. నెక్స్ట్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ అర్హతల్లో ముగ్గురికి వర్తించే అంశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ, అంటే భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయస్సు నుండి ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగము చేయరాదు, ఇవన్నీ కూడా వర్తిస్తాయి. నెక్స్ట్, రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఆయన అభ్యర్థిత్వాన్ని ఎంతమంది ప్రతిపాదించాలి? ఆన్సర్ ఆప్షన్ 1 50 మంది ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు ప్రతిపాదించాలి. నెక్స్ట్, రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు ఉండి ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు లేని వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 విధానసభ సభ్యులు, అంటే ఎమ్మెల్యేలు. నెక్స్ట్, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండి ఆయనపై పెట్టిన అభిశంసన తీర్మానంపై ఓటు లేని వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 విధానసభకు ఎన్నికైన సభ్యులు, ఎమ్మెల్యేలు. నెక్స్ట్, పార్లమెంటు 2/3 మెజారిటీతో తొలగించే పద్ధతి క్రింది వారిలో ఎవరికి లేదు? ఆన్సర్ ఆప్షన్ 2 ఉపరాష్ట్రపతికి లేదు. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరి జీతభత్యాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 అటార్నీ జనరల్. నెక్స్ట్, ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఎన్ని రోజుల లోపల ఆ ఖాళీని భర్తీ చేయాలి? ఆన్సర్ ఆప్షన్ 3 సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలి. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరి తొలగింపు తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి? ఆన్సర్ ఆప్షన్ 2 ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. నెక్స్ట్, క్రింది ఎవరి ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల మొత్తం సభ్యులు పాల్గొంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఉపరాష్ట్రపతి. నెక్స్ట్, భారత ఉపరాష్ట్రపతి పదవిని ఏ దేశ ఉపాధ్యక్ష పదవితో పోలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 అమెరికా దేశ ఉపాధ్యక్ష పదవితో పోలుస్తారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ మీకు కవర్ చేస్తూ అందించడం జరిగింది. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే
వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ ఫ్రీ మెటీరియల్స్ కావాలనుకున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా మీకు ఫ్రీగా అందజేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇంకా ఏ సబ్జెక్ట్ సంబంధించిన క్లాసెస్ కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, కేవలము జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్ మాత్రమే కాదు, మన ఛానల్లో జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్, అలాగే మ్యాథమెటిక్స్ క్లాసెస్, రీజనింగ్ క్లాసెస్, యాప్టిట్యూడ్ క్లాసెస్, సో ఏదైతే పోటీ పరీక్షల్లో ఉంటాయో సబ్జెక్ట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. క్లియర్ కట్గా షార్ట్ కట్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందించడం జరిగింది. సో అన్నిటిని కూడా మీరు యూజ్ చేసుకోండి. తప్పకుండా వాటికి సంబంధించినటువంటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసుకోండి. Thank you friends. Thanks for watching. Have a nice day. Bye.